తిరువూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా ఈరోజు కూడా వేడెక్కాయి. మెప్మా ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వర్గాల మధ్య విభేదాలు ఈసారి ఇంకొంచెం సీరియస్ స్థాయికి వెళ్ళిపోయాయి. తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతలు అసలు మామూలుగా లేదు రచ్చ. ఈ మెప్మా ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించడంతో ఆయన కేశినేని చిన్ని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తిరువూరు మెప్మా ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మద్దతు ఇచ్చేటువంటి జనసేన పార్టీ కార్యకర్త డెక్కా నవ్య ఆమె విజయం సాధించింది. మొత్తం 23 మంది సభ్యులు ఆమెకు మద్దతుగా ఓటు వేయడంతో ఆమె మెప్మా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. పోలీసులు భారీ బందోబస్తు, ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు, ఈ మధ్యలోనే ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ విజయం ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి పెద్ద షాక్ ఇచ్చిందని తిరువూరు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎంపీ కేశినేని చిన్ని గారి మీద కీలక సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. మెప్మా ఎన్నికలు సజావుగా సాగుతుంటే ఎంపీ కేశినేని చిన్నికి అభ్యంతరం ఏమిటి? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు అడ్డుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసం? మెజారిటీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎంపీ వర్గానికి ఎందుకు వచ్చింది? బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి ఆయన మీడియా ముందు సీరియస్గానే ఎంపీ కేశినేని చిన్నికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు కొంతమంది అధికారులని ఆఫీసులకు పిలిపించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు, అధికారులంతా చట్టం ప్రకారం పనిచేయాలని తాను కోరుతున్నాను అని చెప్పేసి కూడా చెప్పాడు. మా అధికారులు ఉద్యోగం చేస్తున్నారా లేక రాజకీయం చేస్తున్నారా అని చెప్పేసి కూడా నిలదీశాడని. నేను పలానా తప్పు చేశానని నిరూపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయగలరా అనేసి కూడా కొలికిపూడి శ్రీనివాస్ గారు ఫైల్ అవుతూ, అలా చేస్తే ఆ ఫ్లెక్సీకి అయ్యే డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పేసి కేశినేని చిన్ని వర్గానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. వ్యక్తిగత అజెండా ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారి ఆశయమే ముఖ్యం. తిరువూరులో ప్రశాంతమైన వాతావరణాన్ని బయటి వ్యక్తులు వచ్చి చెడగొడితే సహించే ప్రసక్తే లేదు అని చెప్పేసి కేశినేని చిన్నిని పరోక్షంగా కొలికిపూడి శ్రీనివాస్ హెచ్చరికలు కూడా ఇచ్చాడు. తనకంటూ ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నాం. ఎంపీ చిన్ని చేసినటువంటి రాచకాలను తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటా. దమ్ముంటే నేను ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి ధమ్కీ ఇచ్చాడు కొలికిపూడి శ్రీనివాస్.